ఇవాల్టి వీడియోలో అయితే ఒక సూపర్ అప్లికేషన్ తెచ్చాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్లో అయితే మీరు ఫ్రీగా పేటీఎం క్యాష్ అనేది ఎర్న్ చేసుకుంటారు. మనకి గతంలో అయితే ఒక గేమ్ వాలా అనే అప్లికేషన్ వచ్చింది కదా, అదే కంపెనీ నుంచి అయితే మనకి కొత్త అప్లికేషన్ అనేది లాంచ్ అయింది. కాబట్టి మీరు ఇది కూడా చాలా జెన్యున్గా అయితే మనీ ఇస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే క్లారిటీగా అనేది అర్థమైపోతుంది. తర్వాత నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ వీడియోస్ చూస్తూ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఇంకా మీకు పేమెంట్ ప్రూఫ్ కానీ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోతారు. నా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడండి. నా టెలిగ్రామ్ నేమ్ కూడా యూకే టెక్ తెలుగునికనే ఉంటుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఓకేనా, డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు గూగుల్ అకౌంట్తో అయితే సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి నేను కొత్తగా అయితే లాంచ్ అయిందని చెప్పినా కదా, ఇప్పుడు మన అప్లికేషన్ పేరు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది కదా. దానిపైన అయితే ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేసిన వెంటనే అయితే మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడండి. ఓపెన్ అయిన తర్వాత మనం దీంట్లో ఎలా టాస్క్ కంప్లీట్ చేసుకోవాలో, ఎలా మనీ అని చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇలా అయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డైలీ చెక్ ఇన్ కనిపిస్తుంది కదా. దాన్ని మనం ప్రెస్ చేస్తే మనకి డైలీ చెక్ ఇన్ కింద అయితే మనకి 50 కాయిన్స్ అయితే 50 కాయిన్స్ అయితే మన వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ టు వాలెట్ మీద బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేనైతే ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ నాకైతే రావట్లేదు. మళ్ళీ రేపు అయితే నాకు వస్తుంది 50 కాయిన్స్ అనేది. తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకి చూడండి ఒక యాడ్ అనేది వచ్చింది కదా. ఆ యాడ్ని అయితే మీరు కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇది సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ కాబట్టి మనకి యాడ్స్ అనేది ప్లే అవుతుంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్లేని అయితే ఈ యాడ్ని అయితే మీరు కట్ చేసుకుని మీరు చూస్తుండాలి. ఓకేనా, బ్యాక్ చేసండి. ఇప్పుడు బ్యాక్ చేసిన ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్పిన్ కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ స్పిన్ అయితే ఓపెన్ అయిపోతుంది. స్పిన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్పిన్ వీల్ బటన్ కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మనకి ఇక్కడైతే స్పిన్ అయితే తిరుగుతుంది చూడండి. మనకి ఎన్ని స్పిన్లు అయితే వస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు నాకైతే 4 కాయిన్స్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఒకే బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మన వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది చూడండి. మళ్ళీ యాడ్ అనేది వచ్చింది. మీరు కంపల్సరీగా అయితే ఈ యాడ్ని అయితే చూస్తుండాలి. ఒక 10 సెకండ్ చూస్తాను మనకి. తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంటూ మార్క్ వచ్చింది కదా. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మళ్ళీ కట్ అయిపోతుంది యాడ్ అనేది. మళ్ళీ స్పిన్ వీల్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి స్పిన్ అనేది తిరిగిపోతుంది. తిరిగిన తర్వాత మళ్ళీ కాయిన్స్ అనేది మనకి వస్తుంది. ఇలా మీరు అన్లిమిటెడ్గా అయితే స్పిన్ చేసుకోండి. దీంట్లో ఎర్న్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ స్క్రాచ్ కనిపిస్తుంది చూడండి. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మనకి ఇలా చూడండి స్క్రాచ్ చేస్తే కూడా దీంట్లో మనం కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు చూడండి. నాకైతే 19 కాయిన్స్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఓకే బటన్ మీద ప్రెస్ చేస్తే నా వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. ఇలా మీరు ఈ స్క్రాచ్ కూడా అన్లిమిటెడ్గా అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఒక యాడ్ అనేది మళ్ళీ వచ్చింది. యాడ్ని అయితే మీరు కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకి టైమర్ అయితే చూపిస్తుంది. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మనకి మళ్ళీ స్క్రాచ్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే మీకు చూపిస్తుంది. ఇక్కడ కింద టైమర్ నడుస్తుంది చూడండి సెంటర్లో అయితే. ఈ టైమర్ అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మళ్ళీ స్క్రాచ్ అనేది అన్లాక్ అయిపోతుంది. మళ్ళీ స్క్రాచ్ చేసుకొని మనం ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి సర్వే కనిపిస్తుంది కదా. సర్వే అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీరు ఇలా సర్వే ఓపెన్ చేసుకోండి. దీంట్లో మీరు కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత మనకి టాస్క్ ఆఫర్ కనిపిస్తుంది. ఇది కూడా చాలా సింపుల్ అనమాట. మీరు జస్ట్ టాస్క్ ఆఫర్ మీద ప్రెస్ చేస్తే మీకు కొన్ని టాస్క్లు అనేది వస్తుంది. టాస్క్ అంటే ఏం లేదు, మనకి అప్లికేషన్స్ అనేది వస్తుంది. అప్లికేషన్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి కాయిన్స్ అనేది వస్తుంది. ఇలా మీరు టాస్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి మ్యాక్స్ ఆఫర్స్ కనిపిస్తుంది కదా. ఈ మొత్తం అయితే ఒకేలాగా ఉంటుంది. ఓకేనా, మీరు ఓపెన్ చేస్తే మీకు సర్వే అయినా చూపిస్తుంది, లేదా మీకు అప్లికేషన్ ఇన్స్టాల్ అయినా చూపిస్తుంది. ఈ రెంట్లో ఏదైనా మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు కాయిన్స్ అనేది వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ చూడండి వాచ్ వీడియో కనిపిస్తుంది కదా. దీనిపైన ప్రెస్ చేస్తే మీకు వెంటనే అయితే మనకి ఒక యాడ్ అనేది ప్లే అయిపోతుంది. ఆ యాడ్ని కానీ మనం చూస్తే మనకి కొన్ని కాయిన్స్ అయితే మన వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే ఏంటంటే మనం దీంట్లో ఈ ఛానల్కి అయితే మనం సబ్స్క్రైబ్ చేస్తే మనకి 50 కాయిన్స్ అనేది వస్తుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి కూడా మీరు దీంట్లో కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎర్న్ చేసుకున్న కాయిన్ని మొత్తం ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను. అంతకన్నా మొదలు ఏంటంటే మనం దీంట్లో మన ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేస్తే దీంట్లో మనం కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే చూడండి, మనకి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకుంటే దీంట్లో మీరు కాయిన్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జస్ట్ గూగుల్ అకౌంట్తో అయితే సైన్ అప్ అయిపోతే మీకు 250 కాయిన్స్ అనేది ఇన్స్టాంట్గా అయితే వస్తుంది చూడండి. ఇక్కడ ఇన్వైట్ అండ్ గెట్ 250 కాయిన్స్ కనిపిస్తుంది కదా. ఇలా మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని అయినా ఇన్వైట్ చేసుకుంటే దీంట్లో కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం వాలెట్ ఐకాన్ కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేస్తే ఎలా రీడింగ్ తీసుకోవాలో అది చెప్తాను కదా. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నా వాలెట్లో 112 కాయిన్స్ అయితే ఉంది కదా. ఇప్పుడు రీడీమ్ అనే బటన్ కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేయండి. మీరు
మీరు ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వస్తుంది కదా. మనం రెడీమ్ తీసుకోవాలంటే ఫ్రీ ఫైర్ కనిపిస్తుంది, పేటీఎం కనిపిస్తుంది. సింపుల్గా అయితే పేటీఎం మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి మినిమం రెడీమ్ వచ్చేసి దీంట్లో 50 రూపీస్ అనమాట. ఓకేనా, మీకు ఎప్పుడైతే 5000 కాయిన్స్ అనేది కంప్లీట్గా అయిపోతుంది అప్పుడు మీరు 50 రూపీస్ అనేది మీ పేటీఎంలోకి అయితే రెడీమ్ తీసుకోవచ్చు. తర్వాత మీరు 100 రూపీస్ కానీ పేటీఎంలోకి రెడీమ్ తీసుకోవాలంటే మీ దగ్గర 10,000 కాయిన్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోతే మీరు అయితే 100 కాయిన్స్ అనేది రెడీమ్ తీసుకోవచ్చు. 1000 రూపీస్ కావాలంటే 1 లాక్ కాయిన్స్ అయితే కావాలి. కాకపోతే మీరు అంత కాయిన్స్ అనేది మనం చేసుకోలేము కాబట్టి మినిమం వచ్చేసి 100 రూపీస్ లేదా 50 రూపీస్ అనేది మనం చాలా సింపుల్గా అయితే రెడీమ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి దీనిపైన ప్రెస్ చేస్తే ఇలా అయితే వస్తుంది కదా. 5000 కంప్లీట్ అయిపోతే మనకి 5000 అయితే సెలెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ మీ పేటీఎం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు 24 అవర్స్ టు 48 అవర్స్ లోపల అయితే పక్కగా అయితే మీ పేమెంట్ అనేది మీ పేటీఎంలోకి అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మాత్రం పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది.